నల్లగొండ కొండమల్లేపల్లి పట్టణంలోని సర్కిల్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడంపై దళిత బహుజన సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ మేరకు నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో దేవరకొండ నియోజకవర్గ దళిత బహుజన జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న ప్రహారీ గోడను తొలగించారని ఆరోపించారు. ఆటంకం లేకపోయినా విగ్రహం ఉన్న ప్రాంతం రోడ్డు విస్తరణకు ఎటువంటి అడ్డుగా లేకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని మండిపడ్డారు. స్థానిక ఎస్ఐ రమేష్, ఎన్హెచ్ఏ అధికారులు బహుజన నాయకుల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. మాదిగా ఎంఆర్పిఎస్ కొండమల్లిపల్లి మండల అధ్యక్షుడిని. మా మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడను ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ గారు మరియు ఎన్హెచ్ఏఐ ఏఈ ఇద్దరి కలిసి ఆ యొక్క ప్రహారీ గోడను తొలగించడం జరుగుతుంది. దానికి ఎన్హెచ్ఏఐ వాళ్ళు రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ చేసినటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఈ యొక్క అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి ప్రహారీ గోడను కుదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానిని ఖండిస్తూ మా యొక్క దళిత సంఘ జేఏసీ దేవరకొండ దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆ యొక్క పనిని ఆపడం జరిగింది. దాని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మల్లాపురం పెదర్శపల్లి మండలం ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ దేవరకొండ నియోజకవర్గ కన్వీనరు. మా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అని ఉన్నటువంటి స్తూపం ఏదైతే ఉందో విగ్రహం, ఆ విగ్రహానికి ఉన్నటువంటి పురాతనంలో అప్పుడు ఎన్హెచ్ఎస్ వాళ్ళే కట్టడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలనే ఉద్దేశంతో అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఒక యాక్సిడెంట్ అంబేద్కర్ విగ్రహం ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరుగుతుంది అంటున్నారు. అక్కడ మరి గుళ్ళు కూడా ఉన్నాయి. మరి గుళ్ళని ఎందుకు తొలగించట్లేదు? ఒక అంబేద్కర్ విగ్రహం ఎందుకు తొలగించాల్సి వచ్చింది? కాబట్టి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ను తీసుకోండి. ఫస్ట్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహం ఎంత ఉంది ఏందనేది అప్పుడు ఆలోచన చేయండి. అది తీయకుండానే డైరెక్ట్ వచ్చేసి అంబేద్కర్ విగ్రహం తొలగించారు. దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి. ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్ నల్గొండ గారికి, ఎన్హెచ్ఆర్సీ కమిషనర్ గారికి, ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి, హైదరాబాద్ హెచ్ఆర్సీ కమిషనర్ గారు కూడా మేము మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం గురించి ఆలోచించాల్సిందిగా దానికి ఉన్నటువంటి నిర్మాణాన్ని అదే విధంగా యథావిధిగా ఉంచాలని కోరుతున్నాం.